హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ హబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్. వన్స్ అగైన్ లుక్ ఎట్ దిస్ క్యాండిల్ ఫ్రెండ్స్, రైట్? సో మరొకసారి ఒక డోజీ క్యాండిల్ అనేది ఇక్కడ మనం చూడడం జరిగిందనమాట అండి. సో అంటే ఈరోజు యాక్చువల్గా కొంచెం మంచి బౌన్స్ వచ్చింది, మార్కెట్ సస్టైన్ అవుతుందని మనం అనుకున్నాం. బట్ కానీ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, రైట్? సో ఇమీడియట్గా మళ్ళీ సెల్లింగ్ అనేది రావడం జరిగింది. సో ఓపెనింగ్ ఎక్కడైనా నుంచి క్లోజింగ్ అదే లెవెల్ దగ్గర రావడం జరిగింది. ఒక డోజీ క్లియర్ కట్ ఇండెసిషన్ అనేది ఉండడం జరిగిందనమాట అండి. అయితే ఈ లెవెల్ దగ్గర ఏదైతే కరెంట్ లెవెల్ అరౌండ్ 23,300 ఏదైతే సపోర్ట్ అని మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నామో, ఇట్ ఈస్ ట్రయింగ్ అనమాట. అట్లీస్ట్ కొంచెం అక్కడ హోల్డ్ అవ్వడానికి కొంచెం సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. బట్ కానీ ఇంట్రాడే చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుందనమాట అండి. కొంచెం సపోర్ట్ వచ్చి బౌన్స్ వచ్చినప్పటికీ కూడా సో రియల్‌గా మళ్ళీ మీరు చూస్తే కనుక ఒక టోపీ పెట్టడం జరిగిందని చెప్పాలన్నమాట అండి. బుల్స్‌కి టోపీ పెట్టినట్టుగా అనిపించింది నాకైతే. సో అంటే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ తర్వాత మంచి బౌన్స్ అయితే వచ్చింది కానీ, సో అది సస్టైన్ అవ్వలేదన్నమాట అండి. సో మళ్ళీ రౌండింగ్ టాప్ ఫార్మేషన్, రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ గురించి మనం చాలా సార్లు డిస్కస్ చేశాం కదా! సో రౌండింగ్ టాప్ ఫార్మేషన్ అనేది 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ చార్ట్‌లో మనకు కనిపిస్తుందన్నమాట అండి. సో క్లియర్ కట్‌గా రివర్సల్ అనేది, వీక్‌నెస్ అనేది మళ్ళీ మార్కెట్‌లో రావడం జరిగిందన్నమాట అండి. వి నీడ్ స్ట్రాంగ్ బయ్యింగ్ అనేది ఈ లెవెల్ దగ్గర మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదండి. సో దెన్ ఓన్లీ అప్పుడు మాత్రమే మార్కెట్‌లో కొంచెం రికవరీ వచ్చే ఆశ, ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉందన్నమాట అండి. బట్ కానీ సో ఈ విధంగా మళ్ళీ అగైన్ ప్రతి బౌన్స్, చిన్న బౌన్స్ కూడా అట్లీస్ట్ ఒక 1 ఆర్ 2 డేస్ ఒక 3-4% రికవర్ అవ్వి అక్కడ సెల్లింగ్ రావచ్చు అని అనుకున్నాను కానీ, బట్ ఇంట్రాడేలో కూడా ఈవెన్ వితిన్ 1 డే 2 డేస్‌లోనే మళ్ళీ సెల్లింగ్ ఎమర్జ్ అవుతుందన్నమాట అండి. సో అయితే దానికి వేరియస్ రీజన్స్ లైక్ జియోపొలిటికల్ టెన్షన్స్ ఎస్కలేట్ అవ్వడం, ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట అండి. ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుందనమాట అండి. అయితే మీరు ప్రీవియస్‌గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో టెక్నికల్‌గా మీరు చూస్తే గనక, సో ప్రీవియస్‌గా ఒక ప్యాటర్న్ ఇక్కడ ఫార్మ్ అవ్వడం జరిగింది. ఐ థింక్ నిన్న మనం ఇది 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ డిస్కస్ చేయడం, జనరల్ టాపిక్స్ నేను కొంచెం షేర్ చేశాను కదా! ఇది షేర్ చేయడం మిస్ అయిందనమాట అండి. సో మీరు చూస్తే కనుక బుల్స్ అండ్ బేర్స్ టగ్ ఆఫ్ వార్ జరిగిందనమాట అండి. అంటే సంబడీ హ్యాస్ టు విన్, ఎయిదర్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు విన్ అనమాట అండి. సో బుల్స్, బేర్స్ కూడా టగ్ ఆఫ్ వార్ జరిగిందనమాట నిన్న. ఈరోజు బుల్స్ దే వన్ అన్నట్టుగా, బుల్స్ విన్ అయినట్టుగా అనిపించింది. బట్ కానీ సో ఏదైతే బయింగ్ వచ్చిందో ఎంత కాలం సస్టైన్ అవ్వలేదన్నమాట అండి. వితిన్ 1 డేలోనే సో ఇమీడియట్ రివర్సల్ రావడం విచ్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్ అనమాట అండి. సో అంటే బయింగ్ సస్టైన్ అవ్వట్లేదని చెప్పి మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇమీడియట్‌గా 50,800 పైకి అసలు వెళ్ళలేకపోయింది. 51,000 మార్క్ టచ్ కూడా చేయలేకపోయిందనమాట అండి. సో 51,000 మార్క్ నుంచి జస్ట్ షై అవే అనమాట అండి. ఒక ఎం ప్యాటర్న్ లాగా మీరు చూడొచ్చు. డబుల్ టాప్ లాగా ఫార్మ్ అయింది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ సివియర్ సెల్లింగ్, రైట్? కొంచెం ఇంటెన్స్ సెల్లింగ్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సో కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్ రావడం జరిగింది. క్లియర్ కట్ ఇండిసిషన్ సైడ్ వేస్ మార్కెట్ అయితే స్ట్రెంత్ ఎక్కడ లేదనమాట అండి. వచ్చిన స్ట్రెంత్ కూడా అది రియల్ స్ట్రెంత్ కాదు, రియల్ బయ్యింగ్ కాదు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి. లుక్ ఎట్ దిస్ ఎఫ్ఐఐస్ ఈ రోజు కూడా అయితే మేబీ డిఐ సపోర్ట్ చేసి ఉండొచ్చు అనమాట అండి, మార్కెట్ని హోల్డ్ చేయడానికి కొంత బయ్యింగ్. బట్ కానీ ఎఫ్ఐఐస్ ప్రతి రైజు చిన్న పెరిగినా కూడా దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ సెల్లింగ్ అనమాట అండి. 3,400 కోట్లు ఈరోజు కూడా సెల్లింగ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్, రైట్? అయితే నిఫ్టీ 50లో కొంచెం అడ్వాన్సెస్ కనిపించినాయి. నిఫ్టీ 500లో కూడా చూసారు కదా, చాలా వండర్ఫుల్గా అడ్వాన్సెస్ చాలా ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ బ్యాలెన్స్డ్గా ఉంది, రైట్? సో నిఫ్టీ సో అడ్వాన్స్ రేషియో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో క్లియర్‌గా సో నిఫ్టీ 500లో మాత్రం స్ట్రెంత్ బాగా కనిపించింది అనమాట అండి. ఓకే. సో కొన్ని స్టాక్స్ మనం అనుకుంటున్నాం కదా, సో సర్క్యూట్స్ వెళ్ళిపోతా ఉన్నాయి, రైట్? టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టర్ చాలా ఫాస్ట్‌గా రొటేషన్ అవుతా ఉందన్నమాట అండి. ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఆ రోజు మెటల్స్ పెరుగుతున్నాయి. సో ఈ విధంగా చాలా ఫాస్ట్‌గా రొటేషన్, షిఫ్ట్ అనేది జరుగుతా ఉందన్నమాట అండి సెక్టర్స్ మధ్య. సో మనం క్యాచ్ చేయడం అనేది రియల్లీ ఛాలెంజింగ్ అనమాట అండి. చాలా ఫాస్ట్‌గా మారిపోతా ఉంది, రైట్? అండ్ ఈరోజు సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక రియాలిటీ, ఆటో ఇవన్నీ కూడా కొంచెం బాగా హోల్డ్ అవ్వడం జరిగింది. అబవ్ 1% ప్రైస్ పెరిగింది. బట్ కానీ అగైన్ మళ్ళీ సెల్లింగ్ అయితే అందులో కూడా ఎమర్జ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఈవెన్ నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ యాక్చువల్ మంచి బయింగ్, యాక్చువల్ అక్రాస్ ద బోర్డ్ మంచి బయింగ్ వచ్చింది. అక్రాస్ ద బ్రెడ్త్ ఆఫ్ ద మార్కెట్ బాగానే ఉంది అనుకున్నాను అనమాట అండి. చాలా స్టాక్స్‌లో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది అని నేను అనుకోవడం జరిగింది మార్నింగ్. బట్ కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అవన్నీ ఫేడ్ అయిపోయినాయి అనమాట అండి. సో ఫిజిల్ అవుట్ అయిపోయినాయి అనమాట అండి. ఏదైతే బయింగ్ వచ్చిందో మోస్ట్లీ అవన్నీ కూడా మళ్ళీ అగైన్
రివర్స్‌లో రావడం జరిగిందనమాట అండి. విచ్ ఈస్ వెరీ నెగెటివ్ అనమాట అండి షార్ట్ టర్మ్‌కి. అట్‌లీస్ట్ ఒక చిన్న బౌన్స్, ఒక రిట్రేస్‌మెంట్ కూడా రావట్లేదు మార్కెట్‌లో. విచ్ ఈస్ వెరీ, వెరీ నెగెటివ్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్? అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్ ఈరోజు ఎలా ట్రేడ్ అవుతాయో చూద్దాం అనమాట అండి. సో డాక్స్ అయితే మాత్రం కరెంట్‌లీ ట్రేడింగ్ వెరీ వీక్ అనమాట అండి. 1% పైన పడడం జరిగింది. ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం అనమాట అండి. సో ఇండియా విక్స్ మళ్ళీ అగైన్ కొంచెం పుంజుకుంటా ఉంది. ఇట్ ఈస్ నాట్ కమింగ్ బిలో 12 అనమాట అండి. బిలో 12 అనేది యాక్చువల్‌గా దాని ఐడియల్ రేంజ్ అనమాట అండి. అరౌండ్ 12, 13 మధ్యలో. బట్ కానీ స్లైట్ ఎలివేటెడ్‌గానే ఉంటుందనమాట అండి. ఎందుకంటే రేపు ఒక మేజర్ ఈవెంట్ ఉంది. సో అది ఎలక్షన్స్ అనమాట, రైట్? ఈవెన్ దో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా డెఫినెట్‌గా గవర్నమెంట్ మీద కొంచెం ఎఫెక్ట్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది కాబట్టి రేపు మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్స్‌ని బట్టి కూడా అండ్ ఎలక్షన్స్ అయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఇంపాక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. గెట్ రెడీ ఫర్ వాలటిలిటీ. రేపు మనకు మార్కెట్స్ హాలిడే అనమాట అండి మహారాష్ట్ర ఎలక్షన్ సందర్భంగా. డే ఆఫ్టర్ టుమారో. సో లక్షవారం వీ కెన్ సీ అనమాట అండి మార్కెట్లో. సో మంచి, రైట్? సో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అలాంటి ఏదైనా సినారియో రావచ్చు అనమాట అండి. దెర్ ఇస్ ఎ లైక్లీహుడ్, ఛాన్సెస్ ఉన్నాయి. విల్ సీ అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్. అదర్ గ్లోబల్ పీర్స్ కూడా ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కూడా కొంత బేస్ చేసుకుని ఛాన్స్ ఉందన్నమాట అండి ఫ్రెండ్స్. ఓకే. సో ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ అయితే కొంచెం మిక్స్డ్గా పాజిటివ్గా ఉన్నాయన్నమాట అండి. సో మీరు చూస్తే కనుక ఫ్లాట్గా, నథింగ్ మేజర్, నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి, రైట్? సో ఓవరాల్గా సో మార్కెట్ స్ట్రక్చర్ అయితే మాత్రం ఎలాగ మనం యాక్చువల్గా షార్ట్ టర్మ్ కొంచెం ఫుల్ బ్యాక్ వస్తుంది అనుకున్నాం. షార్ట్ టర్మ్ స్లైట్గా బుల్లిష్గా ఉన్నా, లాంగ్ టర్మ్ ఇలాగా బేరిష్ అని చెప్పి నిన్న లైవ్ స్ట్రీమ్లో కూడా నేను చెప్పడం జరిగింది. బట్ కానీ ఫర్గెట్ అబౌట్. సో లాంగ్ టర్మ్ ఎలాగ నెగిటివ్గా ఉంది కదా, షార్ట్ టర్మ్ కూడా అది కనీసం చిన్న బౌన్స్ అనేది కూడా రాలేకపోతుంది అనమాట అండి. ఒక బౌన్స్ అనేది డ్యూ ఉంది ఫ్రెండ్స్. ఒక బౌన్స్ వచ్చి ఫాల్ అనేది రావడం అనేది జరగచ్చు అన్నమాట అండి, రైట్? సో రేపు ఒకవేళ ఎలక్షన్స్ ఏవైనా యాడ్వర్స్గా ఉంటే కనుక రైట్, గెట్ రెడీ ఫర్ మేజర్ అనదర్ క్యాండిల్, బిగ్ క్యాండిల్స్కి మళ్ళీ ప్రీవియస్గా ఆల్రెడీ మనం చూసాం గతంలో, రైట్? సో అలాంటి ఏదైనా గ్యాప్ డౌన్ క్యాండిల్స్ వచ్చి మళ్ళీ బయింగ్ వచ్చి ఫాస్ట్ రికవరీ అలాంటివైనా, రైట్? సో ఇలాంటి వాలటిలిటీ అనేది ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో ఒకవేళ ఈ జోన్ కనుక బ్రేక్ అయిపోతే 23,300 అండి, 23,300 లెవెల్ బ్రేక్ అయిపోతే మాత్రం సో మళ్ళీ అంటిల్ అన్లెస్ 21,400, 22,000 ఈ లెవెల్స్కి మళ్ళీ టెస్ట్ చేసి పాసిబిలిటీ ఉంటుంది అనమాట అండి. అది ఆల్రెడీ నేను ఇక్కడ డ్రా చేయడం జరిగింది కదా. సో పొటెన్షియల్ మ్యాక్సిమం బేర్ కేస్ సినారియోలో 18% ఫాల్ అనేది పైనుంచి వస్తే అక్కడ ఇట్స్ ఎ వండర్ఫుల్ బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్ అక్యుములేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినట్టు అవుతుంది అనమాట అండి. విల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట అనేది, మేజర్ సపోర్ట్. అండ్ తర్వాత లెవెల్స్ మనం ప్రస్తుతానికి డిస్కస్ చేయొద్దు. లెటస్ సీ మార్కెట్ బట్టి చూద్దాం అనమాట అండి. అయితే ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్నాయి. ఓవరాల్గా కొన్ని బాగున్నా, ఓవరాల్ అయితే కొంచెం నెగిటివ్గా ఉండడం జరిగిందనమాట. అందువల్ల స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు కాబట్టి పనిష్మెంట్ అనేది మార్కెట్లో ఉందన్నమాట అండి. బట్ దే కెనాట్, ఇలాగ ఉండదు కదా, రికవరీ వస్తుంది అనమాట అండి. సో ఇఫ్ నాట్ 1 క్వార్టర్ 2 క్వార్టర్స్ తర్వాత మళ్ళీ ఎర్నింగ్స్ మళ్ళీ కొంచెం పికప్ అవ్వచ్చు అని చెప్పి మనం చూడొచ్చు అనమాట అండి. సో దాన్ని బట్టి మళ్ళీ మార్కెట్స్ ఎక్కడో దగ్గర కింద సపోర్ట్ తీసుకుని మళ్ళీ లాంగ్ టర్మ్లో అల్టిమేట్గా పైకే రావడం అనేది జరుగుతుంది, రైట్? ఓకే అండి. అందువల్ల ఏదైనా ఒక మేజర్ కరెక్షన్ వస్తే మాత్రం ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కింద ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఆల్. బాయ్.